నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము పచ్చి కొబ్బరి టమాటోతో కర్రీ చేసుకుందాము. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. కోడిగుడ్డు టమాటా కర్రీ చేసుకుంటే ఏ విధమైన టేస్ట్ వస్తుందో ఈ కర్రీ కూడా అలాగే టేస్ట్ వస్తుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల వరకు నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి టమాటో కర్రీ 5 నిమిషాలలో మనకు రెడీ అయిపోతుంది. చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఇది. దీంట్లోకి అప్పటికప్పుడు దంచుకున్న 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు నిండా టమాటో ముక్కలు వేసేసుకుంటున్నాను. మాకు టైం లేదు, చాలా తొందరగా ఏదైనా కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ కర్రీని ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతుంది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, టమాటోలు కొంచెం వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసుకొని ఈ టమాటా ముక్కలు, ఈ ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ మగ్గేలాగా ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లోకి రుచికి సరిపడా కారం ఇంకా ఉప్పు వేసుకుందాము. 1.5 టీ స్పూను నేను కారం వేసుకున్నాను. అంటే 1 టీ స్పూన్ ఇంకా 1/2 టీ స్పూను, 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీ రుచిని బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసేసుకోండి. ఇక్కడ నేను టమాటా ఇంకా పచ్చి కొబ్బరికి సరిపడా కారం ఉప్పు వేసుకున్నాను. ఇదంతా వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత నూనె పైకి తేలింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు నిండా పచ్చి కొబ్బరి తురుము నేను మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను. ఇది వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే తురుముకొని కూడా వేసేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇది వేసుకోవడం వలన ఈ కర్రీకి మంచి రుచి అనేది వస్తుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని దింపేసుకోవడమే. నేను వేసుకున్న గరం మసాలా ఇంట్లోనే నేను చేశాను, హోమ్ మేడ్ గరం మసాలా. ఇది వీడియో కూడా పెట్టాను. ఎవరైనా చూడని వారు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. పచ్చి కొబ్బరి టమాటో కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.